రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు ఏంది మీ బావబామర్దులు ఇద్దరు కూడా కలిసి పెట్టుకున్నారా ఈ ప్రోగ్రామ్ అని అంటున్నారు. హలో 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 మిత్రులారా, మరి సమయం చాలా తక్కువగా ఉన్నది. మరి మన ప్రధాన వక్త అదేవిధంగా బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ పెద్దలు కేటీఆర్ గారు తన విలువైన సందేశాన్ని మీ అందరికీ ఇవ్వాల్సి ఉన్నందున మొట్టమొదట మరి బీజేపీ అదేవిధంగా బీఎస్పీ అదేవిధంగా కాంగ్రెసు కండువాలను పక్కన పెట్టి ఈరోజు కంటెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ, బిగ్, బోల్డ్, బ్యూటిఫుల్ బీఆర్ఎస్ పార్టీకి వస్తున్నందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి మన పార్టీలో నిజం ఉంది, మిగతా పార్టీల్లో అబద్ధం ఉన్నది. మన పార్టీలో కంటెంట్, కమిట్మెంట్, క్యారెక్టర్, క్యాలిబర్, కెపాసిటీ ఉన్న నాయకులు మన ముందరనే కూర్చున్నారు. అది ఇండియా కావచ్చు, అది లండన్ కావచ్చు, డాలస్ కావచ్చు, ఆస్ట్రేలియా కావచ్చు, న్యూజిలాండ్ కావచ్చు, స్విట్జర్లాండ్ కావచ్చు, ఎక్కడైనా కూడా. మరి అవతలి వైపు క్యాష్, క్రైమ్, స్కామ్, కరప్షన్, కమిషన్, కొత్తగా ట్యాపింగ్. బాబు మీరు ఏమన్నా చేయండి, ఇక్కడనే మాట్లాడుకోండి. బయట పోయి ఫోన్లలో పిచ్చాపాటి మాట్లాడుకున్నారంటే పొద్దున్నే రేవంత్ రెడ్డి మిమ్మల్ని పిలిపించి క్లాస్ వీక్తాడు. ఇలా పొద్దున మేము నిన్న మన పార్టీ కేంద్ర కార్యాలయమైన మరి బీఆర్ఎస్ తెలంగాణ భవన్లో ప్రెస్ మీట్ పెట్టిన తర్వాత నాకు ఈరోజు పొద్దున కొంతమంది కాంగ్రెస్ నాయకులు ఫోన్ చేసి, అన్న గాంధీ భవన్లో గజగజం అనుకుంటా బతుకుతున్నాము, బిక్కు బిక్కు అనుకుంటా భయపడుతూ బతుకుతున్నాం, కనీసం మమ్మల్ని రక్షించే పార్టీ ఒకటి ఉన్నది, అది భారత రాష్ట్ర సమితి మాత్రమే తెలంగాణ బిడ్డల హక్కులను రక్షించే పార్టీ అని చెప్పి కాంగ్రెస్ వాళ్ళు కూడా అనే పరిస్థితి వచ్చిందంటే రేవంత్ రెడ్డి నిరంకుశత్వం ఏ స్థాయికి చేరిందో మీరు ఒక్కసారి అర్థం చేసుకోండి మిత్రులారా. ఈరోజు మరి వికారాబాద్ నుంచి మీరందరూ కూడా ఇక్కడికి రావడం అనేది మర్పల్లి కావచ్చు, మమ్మినిపేట కావచ్చు, బంట్వారం కావచ్చు, లేకపోతే మరి కోట్పల్లి కావచ్చు, ఎంకెపల్లి కావచ్చు, లేకపోతే ఇంకా చాలా మండలాల నుంచి మీరు ఇక్కడికి వచ్చినందుకు మీ అందరికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు. మరి వికారాబాద్ అంటేనే మరి మూసీ నది ఎక్కడ పుట్టిందో అక్కడ ఆ నీళ్లు దాగిన బిడ్డలు, ఆ నీళ్లు దాగి ఈరోజు ఆనాడు మరి అస్పక చక్రవర్తుల నుండి ఇక్ష్వాకుల నుంచి శాతవాహనుల నుండి కాకతీయుల నుంచి విష్ణుకుండినులు, అదేవిధంగా తుగ్లక్లు, మొఘలులు, ఆసఫ్ జాహీల పాలనలో కూడా మరి ఎంతో గొప్పగా బతికిన వికారాబాద్ ప్రాంతం, అదేవిధంగా పండగ సాయన్న లాంటి ఎంతో గొప్ప పోరాట యోధులు కాలు పెట్టిన ప్రాంతం, అదేవిధంగా మరి ముఖ్యంగా కేసీఆర్ గారికి అత్యంత ఇష్టమైన ప్రాంతం మరి వికారాబాద్. ఆ వికారాబాద్ నుంచి ఈరోజు మీరందరూ కూడా ఇక్కడికి రావడం చాలా 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 సంతోషం. మరి ఈరోజు పెద్దలు కేటీఆర్ గారి సమక్షంలోనే చెప్తున్నా, మరి కాంగ్రెస్ కార్యకర్తలారా, మరి బీజేపీ కార్యకర్తలారా, మీరు అక్కడ ఉండి భయంతో బిక్కుబిక్కుమంటూ తెలంగాణ ప్రయోజనాలు ఈరోజు పూర్తిగా విఘాతం కలిగే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి వ్యవహరిస్తున్న ఈ పరిస్థితి లోపల మీరక్కడ ఉండి మనని దోపిడీ చేస్తున్న ఈ కాంగ్రెస్ పార్టీ కానీ బీజేపీ వైపు ఉంటారా, లేకపోతే 4 కోట్ల మంది తెలంగాణ ప్రజల వైపు ఉంటారా, 4 కోట్ల తెలంగాణ ప్రజల గొంతుకైనా భారత రాష్ట్ర సమితి వైపు ఉంటారా అనేది ఈరోజు మీరందరూ కూడా నిర్ణయించుకోవాలి. ఈరోజు చివరిగా ఒకటే చెప్పి ముగిస్తాను. కేటీఆర్ గారు నిజంగా నేను చాలామంది బ్యూరోక్రాట్స్తో మాట్లాడినా. ఒక బ్యూరోక్రాట్ అన్నాడు, సార్ మనం ఎన్నో నిర్ణయాలు తీసుకుంటుంటే మనను మన పై ఆఫీసరు ప్రొటెక్ట్ చేస్తాడు, రక్షిస్తాడు అనుకుంటేనే మనం దూకుడుగా ముందరికి పోతాం. కానీ ఈరోజు మన ఆఫీసర్లు ఎవరు కూడా మనల్ని రక్షించే పరిస్థితి లేదు. కానీ ఈరోజు ఇక్కడ ఒక మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి, మాజీ మున్సిపల్ అభివృద్ధి శాఖ మంత్రి ఫార్ములా ఈ కేసులో
నేనే ఇన్స్ట్రక్షన్ ఇచ్చిన, అందుకొరకే కింద ఆఫీసర్లు పనిచేస్తున్నారని దమ్ముండి నేను దేనికైనా సిద్ధమని చెప్పే నాయకులు ఇక్కడ ఉన్నారు మిత్రులారా. రేపు తెలంగాణ ప్రయోజనాలకు ఏమాత్రం విఘాతం కలిగిన కేటీఆర్ గారు, కేసీఆర్ గారు, మిగతా అందరూ నాయకులు కూడా ఈరోజు మనకు మరి బలంగా మరి ఒక వెన్నుదన్నుగా ఉండి మన తెలంగాణ ప్రయోజనాలు రక్షిస్తారు. ఆ విషయం మీరందరూ కూడా గుర్తించాలని చెప్తూ మరింత చక్కటి అవకాశం మరి ఇచ్చినందుకు మరొక్కసారి ధన్యవాదాలు చెప్తూ జై తెలంగాణ, జై కేసీఆర్. ప్రవీణ్ కుమార్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ మేడం మాట్లాడే కంటే ముందు, ఎందుకంటే 2 మండలాల వాళ్ళ నుంచి ఉన్నాయి కాబట్టి ఇద్దరు ప్రెసిడెంట్ ఒక్కొక్క నిమిషం మాట్లాడిపిస్తానన్న. కోట్పల్లి మండలానికి సంబంధించినటువంటి మన పార్టీ అధ్యక్షుడు, మండలాధ్యక్షుడు అనిల్ గారిని మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నాం. జై తెలంగాణ. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులు ఇచ్చేసిన మన గౌరవనీయులు మరి మన పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరి మాజీ మంత్రివర్యులు కేటీఆర్ సార్ గారికి, మరియు అదేవిధంగా మాజీ మంత్రివర్యులు సబితా మేడం గారికి, మరి ప్రవీణ్ సార్ గారికి, మరి మన వికారాబాద్ శాసనసభ్యులు మాజీ మరి జిల్లా పార్టీ అధ్యక్షులు మరి మహేష్ రెడ్డి గారికి, మరి అదేవిధంగా నరేందర్ రెడ్డి గారికి, మరి వేదికపై ఉన్న పేరు పేరున అందరికీ ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ మరి పార్టీలో జాయిన్ కావడానికి వచ్చిన మీ అందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేస్తూ మరి అదేవిధంగా మరి మా మండలానికి విషయానికి వస్తే మరి ఆనంద్ సారు మరి ఫిల్టర్ చేసి మరి 15 రోజుల నుండి మరి ఎవరైతే పార్టీలో కష్టపడి పనిచేస్తారని అందరినీ కనుక్కొని మరి ఒక 150 మందిని మరి తయారు చేసి ఇక్కడికి తీసుకురావడానికి జరిగింది. మరి అదేవిధంగా ఒక చిన్న విన్నపం ఏంటంటే మరి కేటీఆర్ సార్ గారికి మరి మా గ్రామంలోనే ఒక 2 నెలల కింద మరి కాంగ్రెస్ గుండాలు తాపి మా ఇండ్ల మీదకి వచ్చి మరి గొడవ చేసి మరి పోలీస్ స్టేషన్లో పోతే మరి మేము మరి మా గ్రామ పంచాయతీ దగ్గర సిఐ ముంగల్నే మా కార్యకర్తల పైన దాడులు చేయడం జరిగింది. మేము దాడులు ఎందుకు చేస్తున్నారని ఎస్పీ ఆఫీస్ ముంగల మరి ఒక 200 మందితో మేము ధర్నా చేసి మా మీద ఉల్టా కేసులు పెట్టడం జరిగింది. మరి పోలీస్ స్టేషన్లో కూడా మేము ధర్నా చేయడం జరిగింది. కానీ మరి మేము మా మీద దాడులు చేస్తారు, మళ్ళీ మా మీద కేసులు పెడతారు. ఇప్పుడు నా మీద కూడా 4 కేసులు పెట్టారు. మరి మేము మరి పట్లూరులో కూడా ఇట్లనే ఒక మర్డర్ కేసులో మన కార్యకర్తలను చేస్తే మరి ఆనంద్ సార్ ఫోన్ చేస్తే మేము కూడా పోయినాం. మరి ఆనంద్ సార్ను ఏ పనిగా చేసి మా మీద కూడా మరి వేరే మండలం అయినప్పుడు కూడా మా మీద కూడా కేసులు పెట్టడం జరిగింది. మేము ఖాళీ అడిగినందుకే మేము ఆ రోజు కూడా పోలీస్ స్టేషన్కి పోయి మరి ఎస్ఐ గారిని అడిగినందుకే మరి ఆ రోజు కూడా మరి కాంగ్రెస్ నాయకులు మరి పోలీస్ స్టేషన్ ముందర వచ్చి మరి ఆనంద్ సార్కు నిరసన నిలవడం జరిగింది పోలీస్ స్టేషన్ ముందర. ఎందుకంటే అంత గుండగిరి నడుస్తుంది కాబట్టి మరి స్పీకర్ కాన్స్టిట్యూన్సీలో కావాలనే కక్ష చేస్తున్నారు కాబట్టి మీరు కూడా సార్ వచ్చే ప్రభుత్వం మనదే కాబట్టి ఇసంటి వాళ్ళ పేర్లు గుర్తును పెట్టుకొని వీళ్ళకు పనిష్మెంట్ ఇస్తేనే మరి కార్యకర్తలందరూ యథార్థం ఉంటారు. ఎందుకంటే రోడ్ల మీద తిరిగే పరిస్థితి లేదు. ఎందుకంటే ఎక్కడ పోయినా మరి పోలీసు వాళ్ళు అయితే కాంగ్రెస్ కార్యకర్తలు లేక పనిచేస్తారు. మరి సిఐ అయితే ఫోన్ చేస్తే మరి ఫోన్ కూడా రెస్పాండ్ చేయడు. ఎవడైనా పోలీసు వాడు కర్మగాలేమని చెప్తే వాళ్ళని రేపే ట్రాన్స్ఫర్ చేస్తారు మాతో మాట్లాడితే. మా దగ్గర స్థానికంగా మరి ఎస్ఐ సార్ మాతో మంచిగా మాట్లాడుతున్నానని మాట్లాడారని చెప్పిన 2 రోజులకే ట్రాన్స్ఫర్ చేసిర్రు. ఎందుకంటే అంత ఘోరమైన పరిస్థితి ఉన్నది మా మండలం కాబట్టి మా ఇప్పుడు వచ్చే స్థానిక సంస్థల్లో మరి ముఖ్యంగా మా వికారాబాద్ కాన్స్టిట్యున్సీ మీద ప్రత్యేక దృష్టి ఉంచాలని తెలియజేస్తూ మరి స్థానికంగా మన ఆనంద్ సారు పుట్టుపంచల నుండి సావుల వరకు ప్రతిరోజు ముందు చెప్పిండు ఎలక్షన్ టైంలో మరి ఓడిపోయినా కూడా మరి వికారాబాద్లో ఉంటా, నేను చేవేళ్ళ గడ్డ మీద ఉంటా, మన కేరేలి గడ్డ మీద ఉంటా, వికారాబాద్లో ఉంటా, గెలిచినా ఉన్నా అని చెప్పిండు. గెలవక ముందు కూడా చెప్పిండు ఆయన వికారాబాద్ హైదరాబాద్లో ఉంటాడు, మనం పరిశాన్ అవుతాం, మళ్ళీ లీడర్లను పట్టుకొని పోయే పరిస్థితి వస్తుంది. ఇప్పుడు కాంగ్రెస్ నాయకులు చెప్తారు వారం రోజులు అయినా కానీ మాకు గెలవకు వచ్చిండు, మరి లేట్ లేస్తాడు, మళ్ళీ తర్వాత ఏం చేయాలని అర్థం కాక మళ్ళీ ఉల్టా రావాల్సి వస్తున్నది, మరి ఏం చేయాలని పరిశాన్ అవుతున్నామని వాళ్ళే మాకు ఉల్టా ఫోన్ చేసి చెప్తారు. వికారాబాద్లో గెలుపు అయిపోయింది. మరి ఎందుకంటే మన ఆనంద్ సార్ గెలుస్తేనే మన రాష్ట్రంలో మన ప్రభుత్వం ఏర్పడుతుంది. ఎందుకంటే మరి అప్పటి నుంచి కూడా చూసుకుంటే మన వికారాబాద్లో ఎవరు ఎమ్మెల్యే ఉంటే ప్రభుత్వం ఉంటే అదే ఉంటుంది. కాబట్టి ముఖ్యంగా మనం ఆనంద్ సార్ గెలిపించుకుంటే మన ప్రభుత్వం ఏర్పడుతుంది. కాబట్టి మనం కష్టపడి స్థానిక సంస్థలలో
మరి మనం అందరం కష్టపడి పనిచేయాలి. మరి ఆనంద్ సార్ గెలిచి మరి కేటీఆర్ సార్కి బహుమతి ఇవ్వాలని కోరుకుంటూ ముగిస్తున్నా. జై తెలంగాణ. మన ఎలక్షన్స్ కంటే ముందు అదొక సెంటిమెంట్ ఉంది. మన ఎలక్షన్స్ కంటే ముందు, ఎమ్మెల్యే ఎలక్షన్స్ కంటే ముందలు ఉన్నాయి స్థానిక సంస్థల ఎన్నికలు, ఎంపీటీసీ, జెడ్పీటీసీ, మన కౌన్సిలర్లకు సంబంధించిన. కాబట్టి వాటి మీద మనం ముందు దృష్టి పెట్టాలని చెప్పి మీ అందరినీ కోరుతా ఉన్నా. దీనికి సంబంధించి మర్పల్లో కూడా ఎట్లయిందని మా శ్రీకాంత్ రెడ్డి కూడా ఒక్క నిమిషం మాట్లాడతారు. చాలా మంది ఉన్నారు కానీ ఎక్కువ ఒక్కరిద్దరినే మాట్లాడిస్తున్నా, తర్వాత మేడం మాట్లాడతారు, అన్న మాట్లాడతారు అంతే. శ్రీకాంత్ రెడ్డి, పార్టీ ప్రెసిడెంట్, మర్పల్లి. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేటీఆర్ గారి నాయకత్వం, సబితక్క నాయకత్వం, డాక్టర్ మెత్కానందన నాయకత్వం. వేదికను అలంకరించిన పెద్దలు, గౌరవనీయులు, డైనమిక్ లీడర్, ఒక్కసారి మీ గురించి చెప్తా సార్. ఈరోజు ప్రపంచ స్థాయిలో తెలంగాణకు ఒక గౌరవాన్ని, ఒక ఇజ్జత్ను తీసుకొచ్చిన లీడర్, ఎప్పటికీ తెలంగాణకు శాశ్వత బ్రాండ్ అంబాసిడర్. మనము నెలకొకరిని, సంవత్సరం కోరిని పెట్టుకుంటారు, శాశ్వతంగా మనకు కేటీఆర్ అన్ననే బ్రాండ్ అంబాసిడర్గా ఈరోజు ప్రపంచ స్థాయిలో మన తెలంగాణకు ఒక ఇల్వ ఇజ్జత్ తీసుకొచ్చిన నాయకునికి మేము మర్పల్లి మండల టీఆర్ఎస్ కార్యకర్తలు, ప్రజాప్రతినిధులు మరియు సీనియర్ నాయకులు అందరి తరఫున మేము నమస్కారం తెలియజేసుకుంటున్నాం. అట్లనే మాకు రంగారెడ్డి, ఉమ్మడి రంగారెడ్డి జిల్లాకు పెద్ద మనిషి మా అమ్మ సబితమ్మకు, అమ్మగారికి, మరియు పెద్దలు, వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు, మా నాయకుడు, మా అటువంటి యువకులను ఈరోజు లీడర్లను తయారు చేసిన, ఒక లీడర్ల ఫ్యాక్టరీని తయారు చేసిన మా అన్న. అటువంటి నాయకునికి మేము ఎప్పుడు రుణపడి ఉంటాము. మెత్కానందన్న గారికి, అలాగే వేదికను అలంకరించిన కొడంగల్ మాజీ శాసనసభ్యులు నరేందర్ అన్నకు, మరియు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సార్ గారికి, మరియు అన్నలు మాజీ స్పీకర్ మధుసూదనాచారి గారికి, మరియు జగదీశ్వర్ రెడ్డి అన్న గారికి, పరిగి మాజీ ఎమ్మెల్యే మహేష్ రెడ్డి అన్న గారికి, అందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ ఈరోజు ఈ అవకాశం ఇచ్చిన పెద్దలందరికీ నమస్కారాలు తెలియజేస్తూ, అదే విధంగా నాయందర్ అన్నకు, శుభప్రద అన్నకు కూడా నమస్కారాలు తెలియజేస్తూ, ఈరోజు మా మర్పల్లి మండల్ ఎప్పుడు కూడా చాలా చైతన్యవంతమైన మండల్ మాది. మాకు మర్రిచెన్నారెడ్డి నుంచి ఈరోజు పెద్ద పెద్ద లీడర్లని చెప్పుకునే వలస వచ్చిన నాయకులు కూడా మా మండలం నుంచి వచ్చి మా మీద ఒక పెత్తనం చెలాయిస్తున్నారు. అటువంటి మండలంలో మేము అందరం చిన్నోళ్ళమే సార్. మొన్న ఎలక్షన్లో 2024-28 ఎలక్షన్లో మేము అందరము ఒక చిన్న నాయకులమే. ఒక 5-6 ఏళ్ళ నుంచే 23 ఎలక్షన్లో అందరము చిన్న నాయకులమే ఉంటేమి. కానీ వాళ్ళు 5-6 వేల మెజార్టీ తీసుకొస్తామన్నారు. కానీ మేము ఒక 1000 లోపల 800-900 ఊరికి చాలా కష్టపడి ప్రతి ఒక్కరం కూడా 800-900కు ఆ మెజార్టీని తగ్గించడం జరిగింది. అదేవిధంగా మొన్న మర్పల్లిలో ఫస్ట్ టైం ఎలక్షన్ అయిన 2-3 నెలల్లోనే మా మీద చాలా ఈ ప్రవీణ్ ఉన్నాడు సార్, మీరు కూడా ఆ రోజు వచ్చిండ్రు, మేడం కూడా మా పట్లను సందర్శించిండ్రు. ఆ రోజు చాలా పెద్ద ఎత్తున ధర్నా తీసుకొచ్చి ఆయన అందరినీ దొర అంటాడు, కానీ ఆయననే ఒరిజినల్ దొర సార్ మా నాయకులు. కాబట్టి ఆయన చాలా మా మీద SC/ST అట్రాసిటీ కేసులు ఆయన ఉన్న పాత జమాన్లో కూడా చాలా సందర్భాలలో పెట్టించడం జరిగింది. ఇప్పుడు కూడా ఆయన మా మీద చాలా విధంగా మా మీద ఫోర్స్ చేయడం జరిగింది. ఒక ఎస్ఐని తీసుకొచ్చి మా మీద నిర్దాక్షిణ్యంగా ఆయన మా మీద జులుం ప్రదర్శించడం జరిగింది సార్. అదేవిధంగా ఆ రోజు మా మాజీ ఎమ్మెల్యే గారు మా పోలీస్ స్టేషన్ ముందర నిలబడి మా అందరికీ ధైర్యం చెప్పి ఏవన్గా సారున్నా కూడా మాకు ధైర్యం చెప్పి, నేనే ఏమన్నా ఉంటారా భయ్, మీకు ఏం కాదు, ఇక నేనే ఫస్ట్ పోతే జైలుకు, మీరు అందరు మీరు భయపడకుండా వచ్చి ఆ రోజు మాకు ధైర్యం చెప్పినందుకు ఆ రోజు కూడా మేము చాలా సంతోషపడి, ఆ రోజు నుంచి ఈ రోజు వరకు మర్పల్లో మేము చాలా మా జెడ్పీసీ గారు కానీ, మా
అందరము నాయకులం అందరం కలిసి చాలా కష్టపడి పనిచేస్తున్నాం సార్. ఇంకో విధంగా చెప్పాలంటే మొన్న మీరు మా మండలనే కేజీబీ స్కూల్లో కూడా విద్యార్థులు ధర్నా చేసిండు సార్. ఎంబడే మా ఎమ్మెల్యే గారు తొందరగా అన్న ఎప్పటికీ మాకు ఎమ్మెల్యేనే మా అన్న ఎంబడే రియాక్ట్ అయ్యి ఆడ మేము కూడా పోయి వాళ్ళని నిలదీయడం జరిగింది సార్. తెల్లారే వాళ్ళు కూడా అన్న వచ్చిన తెల్లారే ఆమెను ఇన్ఛార్జ్ని చేంజ్ చేసిండు సార్. ఆ విధంగా మేము ప్రజలకు కూడా ఎన్నంటున్నాము. అదేవిధంగా మేము ఇంకోసారి కార్యకర్తలకు కూడా ఒకటి చెప్పేస్తున్నా, 2 ఏళ్ల నుంచి మనం చెప్పిందే చెప్తున్నాం సార్. పార్టీ ఏం చేయలేదు, ఇది పట్టించుకోలేదు, అది పట్టించుకోలేదు. అవుపోయి అయ్యింది అయిపోయింది. ఇప్పటి నుంచి మనం కష్టపడి మన దైవము మన కేసీఆర్ గారిని ఇంకోసారి ఈ ముఖ్యమంత్రిగా నిలబెట్టుకొని అప్పుడు మనకు సార్ కూడా అందరికీ అర్థమైంది, అరే కార్యకర్తలు ఎట్లా చూసుకోవాలని. అది బంద్ చేసుకోండి, ఇక ఏం చేయలే అది అంటే అదే చెప్తున్నారు. అది బంద్ చేసుకొని మనం ఎట్లా చేయాలి, ఎట్లా కష్టపడాలి, ఈ స్థానిక సంస్థలు ఎట్లా గెలవాలి, మళ్ళీ మన ఎమ్మెల్యేలను ఎట్లా గెలిపించుకోవాలి, ఎంపీలను ఎట్లా గెలిపించుకోవాలి, మన తెలంగాణ బాపును మళ్ళీ కేసీఆర్ గారిని ఎట్లా గద్దెపై కూర్చోబెట్టి అప్పుడు మనము అడుగుదాము, అప్పుడు కూర్చోబెట్టి అడుగుదామని నేను తెలియజేస్తూ ఈ అవకాశాన్ని ఇచ్చిన పెద్దలకు అందరికీ ధన్యవాదాలు చెప్పుకుంటూ ఏమైనా తప్పులు మాట్లాడితే క్షమించాలని కోరుకుంటున్నాను. ఇచ్చేద్దామంట. ఒక్కటి నిమిషం అంటారు. చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు కాబట్టి అయినా టైం లేదు కాబట్టి అన్నత భావించొద్దు. ఇప్పుడు కోట్పల్లి బంటారంకి సంబంధించింది కాబట్టి బంటారం పార్టీ ప్రెసిడెంట్ మల్లేష్ అన్న షార్ట్గా స్వీట్గా 2 నిమిషాల్లో. జై తెలంగాణ, జై తెలంగాణ. ఈరోజు మన టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ గారు మాజీ మంత్రివారు కేటీఆర్ సార్కు ధన్యవాదాలు తెలుపుతూ, అదేవిధంగా సబితా మేడం గారికి ధన్యవాదాలు, ప్రవీణ్ కుమార్ సార్కు, అదేవిధంగా మన డిస్టిక్ ప్రెసిడెంట్ ఆనంద్ సార్ గారికి ధన్యవాదాలు. ముఖ్యంగా టీఆర్ఎస్ పార్టీ అంటేనే కార్యకర్తలు వెన్నుదండుగా ఉంటారు సార్. ఎట్టి పరిస్థితుల్లో మా ఆనంద్ సార్ గారిని నెక్స్ట్ ఎలక్షన్లో 25,000 మెజార్టీతో గెలిపేయగలుగుతాము. ఇప్పుడు ముందు ముఖ్యంగా ఈరోజు బీఆర్ఎస్, కాంగ్రెస్, బీజేపీ పార్టీ నుంచి వస్తున్న కార్యకర్తలందరికీ స్వాగతం పలుకుతూ అందరం కలిసిమెలిసి ఉండి నెక్స్ట్ టైంలో లోకల్ బాడీ ఎలక్షన్లో విజయం సాధిస్తామని తెలుపుతున్నాం సార్. జై తెలంగాణ. షార్ట్గా మాట్లాడినందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ, చాలా మంది వక్తలు ఉన్నారు, చాలా మంది మాట్లాడేటోళ్ళు ఉన్నారు. సమయం లేనందుకు దయచేసి ఎవరికి ఇవ్వలేకపోతున్నాము, ఏమనుకోవద్దు. ఎందుకంటే రామన్నకు ఇంకా వేరే ప్రోగ్రాం ఉంది, వేరే నియోజకవర్గానికి సంబంధించినటువంటి ప్రోగ్రాం కూడా ఉంది, సిరిపూర్కు సంబంధించినటువంటి ప్రోగ్రాం ఉంది. కాబట్టి ఒకటి నిమిషం మీ గురించి చెప్పాలి కదా మేడం. అయితే మనకు ముఖ్యమంత్రి అంటే ఎప్పటికైనా కానీ కేసీఆర్ సారే ముఖ్యమంత్రి. మన రంగారెడ్డి జిల్లాకి ఎప్పటికైనా మంత్రి అంటే మన సబితమ్మనే. ఒక్క నిమిషం మేడం, ఇప్పుడు రామన్న గురించి చెప్పాము, మీ గురించి కూడా చెప్పాలా. ఎందుకంటే
మేము మొన్న వస్తున్నప్పుడు ఒకటి మాట్లాడుకున్నాము, చాలా మంది ఎమ్మెల్యేలను చూసినాము, చాలా మంది మినిస్టర్లను చూసినాము, ముఖ్యంగా మహిళలకు సంబంధించి. కానీ ఎంత ఓపిక ఉంటుందో ఎట్లుంటుందో గింతగానం తిరిగేటి మహిళను అయితే ఏడ చూడలేదని చెప్పి చాలా మంది అనుకున్నారు. ఆ రంగారెడ్డి జిల్లాకే కాదు, నిజంగా తెలంగాణ రాష్ట్రంలో కూడా గింత తిరిగేటటువంటి, నిజంగా చెప్పాలంటే తెలంగాణ ఉక్కు మహిళ అనుకోవచ్చు. తనను మాట్లాడాల్సిందిగా మనవి చేస్తా ఉన్నా. అందరికీ నమస్కారం. చాలా జోస్ మీద ఉన్నాడు ఆనంద్ ఈరోజు మిమ్మల్ని అందరినీ చూసి. గౌరవనీయులు మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారు కేటీ రామారావు గారికి, గౌరవ మన అపోజిషన్ లీడర్ మండలిలో మసూద్ చారి గారికి, గౌరవనీయులు పెద్దలు మన జగదీశ్వర్ రెడ్డి గారు మాజీ మంత్రివర్లకి, ఆర్ఎస్ ప్రవీణ్ గారికి, అదేవిధంగా మన గౌరవ మాజీ శాసనసభ్యులు పరిగి మహేష్ రెడ్డి గారికి, అదేవిధంగా మన కొడంగల్ నరేందర్ రెడ్డి గారికి, అదేవిధంగా ప్రభాకర్ రెడ్డి గారు, వేదిక మీద ఉన్న పెద్దలు చంద్రశేఖర్ రెడ్డి గారికి, అదేవిధంగా నాగేందర్ గౌడ్, శుభప్రద్ పటేల్, ఇంకా మిగతా సోదరులందరూ, పార్టీ అధ్యక్షులు కూడా అన్ని మండలాల నుండి విచ్చేసిన గౌరవ పార్టీ అధ్యక్షులకి, మాజీ ఎంపీపీలకి, మాజీ జెడ్పీటీసీలకి, చాలామంది పదవులలో ఉన్న వాళ్ళందరూ కూడా ఇక్కడ కనిపిస్తున్నారు, గతంలో ఉన్న వాళ్ళందరూ, అందరికీ కూడా వికారాబాద్ నియోజకవర్గం నుండి, ముఖ్యంగా కోట్పల్లి బంటారం మండలం నుండి ఈరోజు పార్టీలో జాయిన్ కావడానికి వచ్చిన వాళ్ళందరికీ స్వాగతం చెప్తూ, వచ్చిన మీ అందరు కూడా చేతులు జోడించి నమస్కారం. ఉదయం 9 గంటలకు బయలుదేరి ఉంటారు, మీరు చాలా టైం వెయిట్ చేశారు. ఆరు గంటలకా? సో 4 గంటలకు లేచి ఉంటారు. సో ఆల్మోస్ట్ అంటే 4 గంటలకు లేచి 6 గంటలకు బయలుదేరి ఇప్పటి వరకు వెయిట్ చేసి అదే ఉత్సాహం, అదే సంతోషం మొహాలలో కనిపిస్తుంది. అంటే కేసీఆర్ గారి పట్ల మీకున్న అభిమానం, కేటీఆర్ పట్ల మీకున్న అభిమానం, మీరందరికీ కూడా చాలా చాలా ధన్యవాదాలు. ఎందుకంటే ఇక్కడ ఎంతమంది ఉన్నారో బయట అంతమంది ఉన్నారు, రోడ్ మీద నిల్చొని ఉన్నారు, గేట్ దగ్గర నిల్చొని ఉన్నారు, ఎక్కడ చూసినా మీరే కనిపిస్తున్నారు. నాకే ఎక్కడికి వెళ్ళి ఇక్కడానికి అర్ధగంట పట్టింది. మేడం మేము పలానా ఊరు అని చెప్తా ఉంటే నిజంగా చాలా సంతోషం అనిపించింది. అయితే మాట్లాడుతున్నప్పుడు మా సోదరుడు చెప్పాడు ఇప్పుడే, ఆనంద్ గారిని నెక్స్ట్ ఎలక్షన్లో గెలిపిస్తామని. 100% గెలిపిస్తాను, నమ్మకం ఉంది అది. కానీ మెయిన్ ఎగ్జామ్ రాసేదానికన్నా ముందు ఏ ఎగ్జామ్ ఉంటుంది? ప్రీ ఫైనల్స్ ఉంటుంది. మరి ఆ ఎగ్జామ్ ముందు నాకు చూసుకోండి, చాలా తొందరలో వస్తుంది. 100% మీరందరూ కూడా మీ జోస్, మిమ్మల్ని అందరినీ చూస్తూ ఉంటే నాకు వికారాబాద్లోనే వచ్చి కూర్చోవాలన్నట్టుంది. అంటే అంత జోస్లో ఉన్నారు. సో మొన్న గౌరవనీయులు మన అధ్యక్షులు కేసీఆర్ గారు మాట్లాడుతున్నప్పుడు నేను ఎప్పుడు చెప్తూ ఉంటాను, ఎప్పుడు మాట్లాడినా రంగారెడ్డి గురించి డిస్కషన్ క్యాబినెట్లో కానివ్వండి, లేకపోతే మామూలుగా మాట్లాడియండి, వికారాబాద్ గురించి మాత్రం ప్రస్తావిస్తారు. ఏదన్నా కానీ ఎక్కడైనా తీసుకొచ్చి వికారాబాద్ జిల్లాలో పంటలు ఎట్లా పండుతున్నాయనో, వికారాబాద్లో ఎట్లా ప్రొక్యూర్ చేస్తున్నారని, ఎప్పుడు మీటింగ్ ఉన్నా కూడా, ఏ చిన్న మీటింగ్ ఉన్నా కూడా రంగారెడ్డి మేడ్చల్ పక్కన పెట్టేసి వికారాబాద్ జిల్లా గురించి అడుగుతుంది, ఏ చిన్న పని ఉన్నా. మొన్న కూడా వెళ్ళినప్పుడు మనం వికారాబాద్ జిల్లా పరిషత్ గెలుస్తున్నామమ్మా అన్నారు. ఎంతో సంతోషం అనిపించింది నాకు. అంటే అన్నాడు శ్రీకాంత్, కార్యకర్తలకు ఏం చేయలేదన్నమాట మాట్లాడదు. ఎందుకంటే కార్యకర్తలు తలెత్తుకొని కాలర్ ఎగిరేసే విధంగా కేసీఆర్ గారు పనిచేస్తారు, అది మాత్రం వాస్తవం. ఇప్పుడున్న వాళ్ళు కాంగ్రెస్ పార్టీలు ఉన్న వాళ్ళు అనుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారిని, ముఖ్యమంత్రి గారిని తిడుతూ ఉంటే అయ్యో బాబాయ్ మమ్మల్నే తిడుతున్నానే ఫీలింగ్ అయితే ఉంది వాళ్ళకి. కానీ కేసీఆర్ గారు ఎక్కడున్నా కూడా రాష్ట్రాన్ని అంతా ఒక కుటుంబంలో అనుకున్నాడు, రాష్ట్ర ప్రజలందరూ తన కుటుంబ సభ్యులు అనుకున్నాడు, ఒక కుటుంబ పెద్దగానే పనిచేశారు. రైతులకు ఏం చేయాలనేది, శాశ్వతంగా ఏం చేయాలనేది ఆలోచించున్నారు తప్పిస్తే ఏదో ప్రచారం కోసం 4 మీటింగ్లు పెట్టి 4 పనులు చేసి వదిలిపెట్టాలని ఎప్పుడు అనుకోలేదు. ఇప్పుడు వస్తూ ఉంటే నేను ఒక మండల్లో మా ఎంఆర్ఓతో మాట్లాడుతూ వస్తున్నా, బాబాయ్ రేషన్ కార్డులు ఇచ్చినామంటున్నారు, ఎన్ని రేషన్ కార్డులు ఇచ్చారమ్మంటే మాది ఒక పెద్ద మండల్, దాంట్లో 7,000 వచ్చినాయి మేడం అన్నారు. అబ్బో 7,000 వచ్చినాయి, అన్నిట్లో వచ్చినాయి అని అడిగాను. అంటే లేదు మేడం వచ్చింది 1,100, మిగతాయిన అడిషన్స్ అంటారు. అంటే ఒక పేరు ఎక్కిస్తాం కదా, కొత్త కోడలు వస్తే ఎక్కిస్తాము, లేదా ఇంకోటి ఎక్కిస్తుంటాం కదా, అవన్నీ ఎక్కించినా కూడా కొత్త రేషన్ కార్డులు అంట.
గట్ల ప్రచారం చేసుకోలేదు కేసీఆర్ గారు. ఎందుకంటే జెన్యున్గా నిజాయితీగా ప్రజలకు ఏది అవసరమో ఆ పని చేయండి, ఆ పని చేసి ప్రజల అవసరాలను తీర్చండి తప్పిస్తే ఊరికే హంగామా చేసి ప్రచారం కాదు ప్రాధాన్యత, ప్రజలకు మేలు జరిగేటట్టు చూడమన్నారు. కాబట్టి ఒక విజన్తో పనిచేశారు కేసీఆర్. కాబట్టి రైతు బంధు అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు, కళ్యాణ లక్ష్మి అంటే కేసీఆర్ గుర్తుకొస్తున్నాడు. మన దగ్గర వికారాబాద్లో నీళ్లు తాగితే కేసీఆర్ నీళ్ళే అంటారు, ఆ చెట్లను చూస్తే కేసీఆర్ చెట్లే అంటారు, రైతు బంధు పైసలను కేసీఆర్ పైసలు పడ్డాయి అంటారు. అంటే ప్రతి దగ్గర కేసీఆర్ గారు ప్రతి ఒక్కరిని ప్రభావితం చేసిండు అనేది వాస్తవం. కాబట్టి మనం అందరం కూడా రాజకీయాలు మస్తు మాట్లాడవచ్చు, మనం అందరం మాట్లాడుకున్న తర్వాత. కాబట్టి మనము ఈరోజు మనందరి తరఫున, మన జిల్లా తరఫున, ముఖ్యంగా రంగారెడ్డి వికారాబాద్ జిల్లా తరఫున మన వర్కింగ్ ప్రెసిడెంట్ గారికి కేటీ రామారావు గారికి జన్మదిన శుభాకాంక్షలు అడ్వాన్స్డ్గా. మీరు ఇప్పుడు మాట్లాడుతూ చెప్తున్నారు, నిజంగానే మీరు ఈ రాష్ట్రానికి ఏ విధంగా సేవ చేసిండనేది, ఈ రాష్ట్ర ప్రతిష్ట ఏ విధంగా నిలబెడుతుండనేది, మీరు ఎక్కడ పోయినా తెలంగాణ గురించి ఎంత గొప్పగా మాట్లాడుతున్నారనేది, తెలంగాణ బిడ్డలుగా ఏ పార్టీలో ఉన్నా అందరూ గర్వపడుతున్నారు, అందరూ సంతోషిస్తున్నారు. భగవంతుడు మీకు ఆయుర ఆరోగ్యాలు ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జై తెలంగాణ, జై కేసీఆర్. ఆనంద్కి ఇస్తే మళ్ళీ అర్ధగంటకి ఇస్తాడు. మీకు కూర్చో, నువ్వు కూర్చో. ఆనంద్కి ఇస్తే మళ్ళీ నువ్వు కూర్చో అర్ధగంటకి ఇచ్చినట్టు నువ్వు కూర్చో. థ్యాంక్ యూ తమ్మి, థ్యాంక్ యూ. జై తెలంగాణ. కేసీఆర్ గారి నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. థ్యాంక్ యూ. పేరున మీ అందరికీ ముందుగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, ఇంకా ఒక 2 కార్యక్రమాలు ఉండడం వల్ల కొంత ఆలస్యమైంది. ఇంకోటి నేను మనసులో ఏమనుకున్నా అంటే, మీరు పొద్దున 4కి లేచి 6కి వెళ్ళినరు, కానీ పక్కన సిరిపూరోళ్ళు వచ్చారు పాపం. వాళ్ళు పొద్దున 1 గంటకు లేచి బయలుదేరినని ఇప్పుడే మా ప్రవీణ్ అన్న చెప్తా ఉన్నాడు. కాబట్టి దయచేసి మీరు కొద్దిగా ఆలస్యంగా వచ్చినందుకు మన్నించాలని కోరుతూ, వాళ్ళు కూడా పాపం చాలా దూరం పోవాలి కాబట్టి వాళ్ళని కూడా తొందరలో కలుసుకునేది ఉంది. ఈ కార్యక్రమం తర్వాత వాళ్ళ దగ్గర పోతాం. పెద్దలు, గౌరవనీయులు, శాసన మండలిలో ప్రతిపక్ష నాయకులు, మాజీ స్పీకర్ గారు గౌరవనీయులైన శ్రీ మత్స్యనాచారి గారికి, గౌరవ మాజీ మంత్రివర్యులు, పెద్దలు, రంగారెడ్డి జిల్లాని తన దక్షతతో మరి ఈరోజు కాదు గత 25 సంవత్సరాలుగా అభివృద్ధి పదంలో ముందుకు తీసుకొని పోయిన మా అక్క, మనందరి ఆడబిడ్డ రాణి రుద్రమ్మకు, చాక లైలమ్మకు వారసురాలైన మన ఆడబిడ్డ శ్రీమతి సవితమ్మ గారు, గౌరవనీయులు. ఈ మధ్యన జగదీష్ అన్న మాట్లాడుతున్నా, అందరు చూస్తున్నా లేదా టీవీలలో? బాగా మాట్లాడుతున్నా లేదా? మంత్రిగా ఉన్నప్పుడు జగదీష్ అన్న గొంతు ఎక్కువ కానీ ఇప్పుడు బాగా ఇటురు కదా. ఇది ఎందుకు చెప్తున్నా అంటే, కాదు ప్రతిపక్షంలో ఉన్నప్పుడే, కష్టంలో ఉన్నప్పుడే మనిషి క్యారెక్టర్ ఏందో తెలుస్తుంది. మరి ఇలా నిజమైన తెలంగాణ బిడ్డగా, నిజమైన కేసీఆర్ గారి తమ్ముడుగా అద్భుతంగా వీరోచిత పోరాటం చేస్తున్న అన్న గౌరవనీయులు సూర్యాపేట శాసనసభ్యులు, మాజీ మంత్రివర్యులు జగదీష్ రెడ్డి అన్న గారు, అదేవిధంగా పెద్దలు, మాన్యులు, మరి ఇంకా 8-9 సంవత్సరాల సర్వీస్ను కూడా వదిలిపెట్టుకొని ప్రజాసేవలో ఈరోజు నిమగ్నమై, గతంలో ఎంత పద్ధతిగానైతే గురుకులాలను అద్భుతంగా తీర్చిదిద్దినారో మళ్ళీ రేపు తెలంగాణను కూడా అంతే పద్ధతిగా తీర్చిదిద్దాలనే సంకల్పంతో పనిచేస్తున్న గౌరవ పెద్దలు మరి అన్న ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ గారు. మరి ఈరోజు ఒక రకంగా చెప్పాలంటే పెళ్లి కొడుకు అందంగా కూడా తయారై వచ్చిండు. గౌరవనీయులు వికారాబాద్ జిల్లా పార్టీ అధ్యక్షులు సోదరులు డాక్టర్, పెళ్లి కొడుకు అంటే మళ్ళీ బావ ఇక్కడనే ఉన్నాడు, అన్న ఉత్తగానే అన్న. ఇంట్లో చెల్లెలకు సబిత గారికి వేరే చెప్పేది ఆయన. మా సోదరుడు డాక్టర్ మెతక ఆనంద్ గారు, మా మహేష్ రెడ్డి అన్న, మాజీ శాసనసభ్యులు. మరి రేవంత్ రెడ్డి పెట్టిన దొంగ కేసుల 40 రోజులు జైలుకు పోయిండు మన కొడంగల్ రైతుల కోసం పట్నం నరేందర్ రెడ్డి అన్న, మాజీ శాసనసభ్యులు. గౌరవనీయులు మునుగోడు మాజీ శాసనసభ్యులు కూసుకుంట్ల ప్రభాకర్ రెడ్డి గారు, రాజ్యసభ మాజీ సభ్యులు, మన పార్టీ కార్యాలయ ప్రధాన కార్యదర్శి గౌరవనీయులైన శ్రీ రావుల చంద్రశేఖర్ రెడ్డి గారు, అన్న నాగేందర్ గౌడ్ అన్న, శుభప్రద అన్న, వేదిక మీద కూర్చున్న మరి వివిధ మండలాల పార్టీ అధ్యక్షులకు, అదేవిధంగా పార్టీ సీనియర్ నాయకులకు, వికారాబాద్ నియోజకవర్గంలోని అన్ని మండలాల నుంచి కూడా తరలి వచ్చిన మా తమ్ముళ్లకు, అన్నలకు, అక్క చెల్లెళ్లకు, పత్రికా మిత్రులకు పేరున అందరికీ హృదయపూర్వకంగా స్వాగతం, సుస్వాగతం. తమ్ముడు అనిల్ మాట్లాడుతూ, అనిలే కదా, అనిల్ మాట్లాడుతూ ఒక మాట చెప్పిండు. అన్న కేసులు పెడుతున్నారు, మరి సతాయిస్తున్నారు, అధికారం ఉంది కదా అని చెప్పి విర్రవీగుతున్నారు, అక్కడ స్పీకర్ గారు ఉన్నారు, ఇక ఆయన అధికారాన్ని అడ్డం పెట్టుకుని వారు కూడా పోలీసు వాళ్ళు చెలరేగిపోతున్నారని చెప్పిండు. ఆయన తమ్ముడు అనిల్ చెప్పిన దానికి ఒక్క మందు. ప్రజాస్వామ్యంలో ఎక్కడైనా ఏ దేశమైనా సరే, ప్రపంచంలో ఏ రాష్ట్రమైనా సరే ఒక్క మందు. అందరు అధికారులు చక్కగా కావాలంటే మీరు ఎక్కువ శ్రమ పడాల్సిన అవసరం లేదు.
మీరు రేపు లోకల్ బాడీలో జెడ్పీటీసీలు ఎంపీపీలు గెలిచి కూర్చొని వికారాబాద్ నియోజకవర్గంలో తెల్లారి నుంచి ఒక్కొక్క ఆఫీసర్ ఎట్లా మారుతారో మీరే చూస్తారు. సాటుకు ఫోన్ చేస్తారు, అన్నా జర ఆనందానికి చెప్పి నేను మంచోన్ని పైకి వెళ్ళి స్పీకర్ సాబ్ ఒత్తిడి చేస్తే ఏదో చేసిన దండం పెడితేనే మళ్ళీ మీ గవర్నమెంట్ ఎట్లా వస్తుంది కేసీఆర్ గారిది, జర ఆనందానికి చెప్పి మంచి పోస్టింగ్ ఇవ్వాలి అని చెప్పి అదే అధికారి మీ ఎంబడ పడపోతే నన్ను పట్టుకోండి. అనిల్ కూడా నేను చెప్పేది ఏంటంటే ఒకటే మందు, ఎక్కతొక్క ఆలోచించేది ఏం లేదు అనిల్, ఒక్కటే ఒక్క మందు. మనకెంత శక్తి ఉందో, మనకెంత సత్తా ఉందో, ప్రజల్లో ఎంత కోపం ఉందో దాన్ని కనుక నువ్వు మలచగలిగితే, మీ మండలంలో మీ టీం మలచగలిగితే, మన అభ్యర్థి ఎవరు నిలబడ్డా ఆ కారు గుర్తుకు ఓటేసే విధంగా కనుక మీరు గట్టిగా పనిచేస్తే అన్నిటికీ సర్వరోగ నివారణ జిందా తిలిస్మాత్ అన్నట్టు గెలుపే రేపటి మీ పార్టీకి మలుపు అవుతుంది. మీ సమస్యలన్నిటికీ కూడా అదే పరిష్కారం అవుతుంది. ఒక అనిల్కే కాదు, నేను చెప్పే ఈ మాట మనందరికీ కూడా వర్తిస్తుందని చెప్పి నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నాను. అట్లాగే మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి గారు కొద్దిగా బాధపడ్డాడు, మా మరపల్లి అధ్యక్షుడు. ఏమన్నాడు, అన్న మరి ఇదివరకు ఏం చేసినాం ఏం చేయలేదని పక్క పెడదాం, కానీ పని చేసుకుంటూ పోదాం, గట్టిగా నడుద్దాం అని మాట్లాడండి. సంతోషం శ్రీకాంత్. కాకపోతే ఒకటి మాత్రం వాస్తవం, మీరు అన్నది కూడా వాస్తవం, నేను కూడా ఒప్పుకుంటా. గత 10 ఏళ్ళు ఒక తపస్సులాగా, ఒక దీక్షలాగా రాష్ట్రం కోసం పనిచేసినాం. ప్రభుత్వంలో ఉన్నాం కదా, బాధ్యత పెరిగింది కదా, ప్రజలు మనకు ఆశీర్వాదం ఇచ్చారు కదా, మన రైతు బాగుండాలి, మన రాష్ట్రంలో మహిళలు బాగుండాలి, మన రాష్ట్రంలో మన పిల్లలు బాగుండాలి, మన గిరిజనులు బాగుండాలి, దళితులు బాగుండాలి అని చెప్పి ఒక తపస్సులాగా కేసీఆర్ గారి నాయకత్వంలో ప్రభుత్వం దిక్కే ఎక్కువ పని చేసినాం. 10% కూడా మనం పార్టీ దిక్కు పని చేయలే వాస్తవానికి. కానీ మీ అందరికి నేను మాటిస్తున్నా, ఈసారి అట్లుండదు. బరాబర్ అటు పార్టీని ఇటు ప్రభుత్వాన్ని రెండింటిని మిమ్మల్ని కళ్ళల్లో ఒత్తులేసుకొని మిమ్మల్ని కాపాడుకుంటూ బ్రహ్మాండంగా మీకు న్యాయం చేస్తాం, రాష్ట్రానికి న్యాయం చేస్తాం. ఇది మా అందరికీ ఇప్పటికే ఆ ఎహసాస్ వచ్చింది. తప్పకుండా న్యాయం జరుగుతుందనే మాట కూడా మా తమ్ముడు శ్రీకాంత్ రెడ్డి అయితే చెప్పిండు, దానికి సమాధానంగా నేను చెప్తా ఉన్నా. ఇక మా మల్లేష్ అన్న 25,000 ఓట్ల మేడాడుతో గెలుస్తామన్నాడు. నేను మొన్న ఆడ అమెరికాలో చెప్పినప్పుడు మళ్ళీ చెప్తున్నా, అదేదో సినిమాలో అల్లు అర్జున్ చెప్పిండు. ఏం చెప్పిండు, కళలన్నా కాస్ట్లీ కళలు కనాలి, కనేటప్పుడు ఏమనాలి నువ్వు అంటే 70,000తో గెలుస్తా అనాలి. ఎవడో 25,000 అంటాడు, 70,000తో గెలుస్తాం, కాంగ్రెస్ వాళ్ళు డిపాజిట్ పోగొడతామని చెప్పాలి. కళలన్నా కాస్ట్లీ కనాలి, ఆలోచనలన్నా రిచ్గా ఉండాలి. దానికేం పడదు కదా, దానికేం మిత్తి పడది, దానికి ఏం కాదు, ఏమవుతుంది. ఇప్పుడు నేనేమంటున్నా అంటే ఆలోచించుర్రి మీ అందరు కూడా దయచేసి ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించుర్రి. మనము ఇన్ని అంటున్నాం, పని చేయలేదా మనం 10 ఏళ్ళు? వికారాబాద్లో పని కాలేదా? వికారాబాద్ జిల్లా అయిందా లేదా? చెప్పుకున్నామా మనం చక్కగా? సాటుకు చెప్పుకున్నాం. ఎవరు చెప్తారు, మీరే చెప్పాలి. ఆగా వికారాబాద్ జిల్లా అయిందా కాలేదా? ఎప్పటికాలా వికారాబాద్ జిల్లా కావాలనేది ఎవరు చేసిరు మరి అసలు వికారాబాద్లో కేసీఆర్ ఓడిపోతున్నారు, మనం ఏం చేసినాం మరి? అట్లాగే వికారాబాద్కు మెడికల్ కాలేజ్ వస్తుందని ఎప్పుడైనా అనుకున్నారా మీరు? వచ్చిందా? వికారాబాద్కు నర్సింగ్ కాలేజ్ వచ్చిందా? ఒక్కటారు ఇట్లా చెప్తే 200 పెన్షన్ 2,000 అయ్యిందా? కేసీఆర్ గారు చేసినరా? మీరు కలలో కూడా ఊహించని విధంగా రైతులు 70 లక్షల మంది ఖాతాల్లో 73,000 కోట్లు రైతు బంధు రూపం లేచిండా? 2 సార్లు, ఒక్కసారి కాదు 2 సార్లు కలిపి రుణమాఫీ రూపంలో 29,000 కోట్లు రుణమాఫీ చేసిండా? ఒక్కొక్క రైతు బీమా 5 లక్షల రూపాయల చొప్పున రైతు బీమా ఇచ్చిండా? బాలింతలకు, చిన్నపిల్లలకు కేసీఆర్ కిట్ ఇచ్చి మగబిడ్డ పుడితే 12,000, ఆడపిల్ల పుడితే 13,000 ఇచ్చిండా? చెప్పుకున్నామా చక్కగా మనం? పెన్షన్లు పెంచితే చెప్పలేదు, ఏ చక్కగా చెప్పుకోవాలి. ఇంకా గమ్మత్ చెప్తాను మీకు. నేను నిన్నగాక మొన్న కాంగ్రెస్ వాళ్ళది పేపర్ స్టేట్మెంట్ చూసిన, నేను 300 కోట్లు వేసిరట మన ఆడబిడ్డలకు వడ్డీ లేని రుణాలకు. దానికి నెల రోజులు సంబరాలు చేసుకోనట. 300 కోట్లు వేసి 30 రోజులు సంబరాలు చేసుకోవాలన్నట. ఇది వాళ్ళ కాంగ్రెస్ వాళ్ళ లెక్క. మన ప్రభుత్వంలో మనం ఎంత ఇచ్చినాం ఎరికేనా మీకు? 3,000 కోట్లు ఇచ్చినాం వడ్డీ లేని రుణాలు, కానీ చెప్పుకోలేదు. ఎందుకంటే మనం ఏమనుకున్నాం, రేషన్ కార్డులు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, వడ్డీ లేని రుణాలకు పైసలు ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఫీజు రీయింబర్స్మెంట్ ఇచ్చుడు గొప్ప పనేం కాదు, ఇవి రొటీన్గా జరిగే పనులే కదా. కొత్తవి రైతు బంధో, దళిత బంధో, పెద్ద కార్యక్రమాలు చేస్తే పెద్దగా చెప్పుకోవాలి, కానీ ఇవేమి చెప్పుకునేది అని మనం అనుకున్నాం. ఇక ఎంత గలీజ్ అంటే వ్యవహారము. ముఖ్యమంత్రి మాట్లాడతాడు, ఆయన వెంబడ వరుసగా మంత్రులందరూ మాట్లాడతారు. ఏమంటారు వాళ్ళు? ఒక్క కార్డు ఇవ్వలే, రేషన్ కార్డు అంటారు. ఇగో ఇక్కడనే ఉన్నారు జగదీశ్వర్ రెడ్డి గారు, అక్క ఉన్నారు, నేనున్నా, మేమందరం మంత్రులుగా అందరం
6.5 లక్షల కార్డులు, ఒకటి కాదు రెండు కాదు, 6.5 లక్షల కార్డులు మన ప్రభుత్వంలో ఇచ్చుకున్నాం. 90,000 ఒక్క రంగారెడ్డి జిల్లాకి వచ్చినాయని చెప్పి ఇప్పుడు అక్క గుర్తు చేస్తూ ఉన్నారు. ఎందుకు చెప్తున్నా అంటే మనము రేషన్ కార్డు ఇచ్చుడేదో గొప్ప పని అనుకోలే, మనం రొటీన్గా జరిగే వ్యవహారమే కదా. మీ సేవా సెంటర్లా లేకపోతే ఎంఆర్ఓ ఆఫీస్లా దరఖాస్తు పెట్టుకుంటే అయ్యే పని. దానికి రేషన్ కార్డుల పండుగ అని చెప్పి ముఖ్యమంత్రులు సభలు పెట్టి దానికి సన్నాయి నొక్కులు నొక్కాలని మనకు తెలియకపోయా. అది గొప్ప పని అనుకోలే మనం. 300 కోట్లు ఇచ్చి 3,000 కోట్ల ప్రచారం చేయాలని మనకు తెలియలేదు, మనం అనుకోలేదు గొప్ప పని అని. ఇంకా ఘోరం ఏంది అంటే, ఇంకా ఘోరం ఇలా మనం మర్చిపోతున్నాం. ఇగో కాంగ్రెస్ చేసిన 3 మోసాలు, 6 గ్యారంటీలు, అందులో 3 మోసాల గురించి నేను చెప్తాను మీకు. ఇగో ఇది చూడుర్రి, చేయూత, ఇక్కడ వెనక రాహుల్ గాంధీ బొమ్మ. ఇది గ్యారంటీ కార్డు, కాంగ్రెస్ వాళ్ళు ఇంటింటికి వచ్చిన గ్యారంటీ కార్డు. ముసలోళ్ళకు 4,000 పెన్షన్ ఇస్తాం, ఇక మా అక్క చూపెడుతున్నది. ఇగో ఇక్కడ మహాలక్ష్మి నెలకు 2,500, పిల్లలకు యువ వికాసం 5 లక్షలు. ఎంతమందిని మోసం చేశారు చూడిగో. ముసలోళ్ళకు 4,000 మోసం. ఇప్పటికి 20 నెలలు అయింది కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి. ఒక్కొక్క ముసలమ్మకు ఎంత బాకీ ఉన్నాడు రేవంత్ రెడ్డి? ఎంత బాకీ ఉన్నాడు లెక్కలు రావా? 20 ఇంటూ 2,000 కాదురా అయ్యో, 2,000 20 ఇంటూ 2 కదా, 40,000 బాకీ ఉన్నాడు. 2,000 వస్తున్నాయి కదా, అంటే అందులో కూడా 2 నెలలు ఎగ్గొట్టిండు అనుకో, 2 నెలలు ఎగ్గొట్టిండు, అవి కూడా కలుపుకుంటే పెరుగుతుంది. అట్లే మరి పిల్లలకి ఎంత బాకీ ఉన్నాడు? మరి 5 లక్షల భరోసా కార్డు ఇస్తా అన్నాడు, స్కూటీలు ఇస్తా అన్నాడు, ఆడపిల్లలకు 2,500 ఇస్తా అన్నాడు. మరి 20 నెలలు ఇంటూ 2,500 అంటే ఎంత? ఒక్కొక్క ఆడబిడ్డకి ఎంత బాకీ ఉన్నాడు? 50,000 బాకీ ఉన్నాడు. ఇది మనము ఎంత సిగ్గులేని వాళ్ళు అంటే ఈ కాంగ్రెస్ వాళ్ళు. ఇగో రాహుల్ గాంధీ ఫోటో పెట్టి గ్యారంటీ కార్డు, ఇదో క్రెడిట్ కార్డు లెక్క ఇవ్వడం చూస్తే నిజంగానే మోసపోవాలి. నిజంగా చూడు, ఒక స్మార్ట్ చిప్ పెడితే ఇలా పోయి గీక్కోవచ్చు అన్న కథనది. అట్లా పెట్టి మొత్తానికి అందరినీ ఇగో మహాలక్ష్మి 2,500 అని చెప్పి రంగురంగుల కార్డులు ముద్రించి ఆయనత అరిచేతుల వైకుంఠం చూపెట్టి ఓట్లు వేయించుకున్నారు. 20 నెలలు అయింది. ఏమైంది మరి 20 నెలల్లో? వికారాబాద్లో భూముల రేట్లు బాగా పెరిగినాయా? మీరు అందరూ అవద్దని చెప్తున్నారు, బాగా పెరిగినాయి. రేవంత్ రెడ్డి చెప్తుండు. ఇగో మీరన్నా తప్పు చెప్తున్నారా లేకపోతే రేవంత్ రెడ్డి అన్న తప్పు చెప్తున్నారా నాకైతే తెలియదు. ఆయన రోజు చెప్తుండు అంతా బాగుంది, అందరూ సంతోషంగా ఉన్నారు, రంగారెడ్డి జిల్లాలో అయితే అసలు రోజు పండుగ చేసుకుంటున్నారు, మొత్తం వికారాబాద్ జిల్లా అంతా పండుగ చేసుకుంటున్నారు అని చెప్తున్నాడు. నేనేమంటున్నా సింపుల్, నేను మొన్న సిరిసిల్ల పోయినా, అది అట్లా కూడా పోయినాయి పైసలు. మొన్న గదే రైతు బంధు 2 సార్లు ఎగ్గొట్టిండు, ఉన్న రైతు బంధునే ఎగ్గొట్టిండు అని చెప్తున్నాడు పెద్ద మనిషి. నేను మొన్న సిరిసిల్ల పోయినా, పోతే అక్కడ ఒక ఇట్లనే పెద్ద మనిషి రైతు వచ్చిండు. ఏం తాత ఎట్లున్నావు, బాగున్నావా, ఏం సంగతి అంటే, ఏం బాగుండు పాడైంది, అసలు పాలిచ్చే బర్రెని ఆయన తీసిపెట్టి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం పాడైంది ఇది అంటే ఎంత ఒకటే మాటలు చెప్పిండు. 20 నెలల కాంగ్రెస్ పరిపాలన గురించి ఒకటే ముచ్చట్లు అందంగా చెప్పేసిండు. పాలిచ్చే బర్రెను పక్కకు పెట్టి ఎగిరి తన్నే దున్నపోతుంది తెచ్చుకున్నాం, ఏం చేయాలి అన్నాడు. అంతకంటే ఏం చెప్పాలి ఇక నేను? ఒక్క వర్గం అన్న మోసపోకుండా ఉన్నదా కాంగ్రెస్ వాళ్ళ చేతుల్లో? ముసలోళ్ళకి ఏం చెప్పిండు రేవంత్ రెడ్డి గారు? కేసీఆర్ ఇంట్లో ఒక్కరికే ఇస్తుండు పెన్షను, నేను 2కి ఇస్తా. ఇంట్లో ముసలయ్య ఇద్దరికి ఇస్తా, 4,000 ఇస్తా, సోనియమ్మ చెప్పింది అన్నాడు. మరి ముసలోళ్ళు ముసలయ్యలు రేపు మీరు పోయి ఎంపీటీసీ ఎలక్షన్ల జెడ్పీటీసీ ఎలక్షన్ల వాళ్ళకి ఇలా కాళ్ళు మొక్కి మోసం గుర్తు చేయండి కాంగ్రెస్ పార్టీది. ఎవడన్నా కాంగ్రెస్ వాడు ఓటు అడిగేందుకు వస్తే అదే కట్ట మడత పెట్టి తప్పకుండా ఏం చేయాలో అది చేస్తారు. అట్లే రైతులు ఉరుకుండ్రి, 2 లక్షలు తెచ్చుకోండి, నేను సంతకం పెడతా అన్నాడు. 10,000 ఇస్తుండు కేసీఆర్, నేను 15,000 ఇస్తా అన్నాడు. బోనస్ ఇస్తా అన్నాడు. కౌలు రైతులుంటే కౌలుదారులుంటే కౌలుదారులకు ఇస్తా, అసలోళ్ళకి ఇస్తా, వాళ్ళకి ఇచ్చి వీళ్ళకి ఎగబెట్టా, 2కి ఇస్తా అన్నాడా లేదా? ఇక గ్యారంటీ కార్డులు అని చెప్పి ఇష్టం వచ్చిన ప్రచారాలు చేసి అలా వాస్తవం ఏంది? రైతు బంధు ఏక రైతు బంధు వేసి దానికే సంబరాలు చేసుకోవాలన్నట. ఏది 2 సార్లు ఎగ్గొట్టి ఇన్ని రోజులు సతాయించి నాట్లప్పుడు ఇవ్వకుండా ఓట్లప్పుడు వేసి ఇక ఓన్లీ పండుగ చేసుకోపోని అంటున్నాడు. కేసీఆర్ గారు 11 సార్లు వేసిండు మరి రైతు బంధు. ఒక్కసారన్నా ఇట్లా రాజకీయం చేసినామా మనం? రైతులకు న్యాయం చేసినామా లేదా అని ఆలోచించడం తప్ప రాజకీయము దాని ఓట్లకి ఎట్లా వాడుకోవాలి ఆ ప్రయత్నం చేయలే. ఏయక 20 నెలల్లో ఒక్కసారి వేసి రైతు బంధు దానికంటే సంబరాలు చేసుకోండి. 300 కోట్ల వడ్డీ లేని రుణాలు ఇచ్చి సంబరాలు చేసుకోండి. ఇంకా బాకీ ఎంత ఉందో చెప్పరు. ఫీజు రీయింబర్స్మెంట్ లేక పిల్లలు అవస్థ పడతా ఉన్నారు.
ఇవాళ వాళ్ళకి ఏం చెప్పిండి ఇదే రేవంత్ రెడ్డి, ఇగో 5 లక్షల కార్డు, 5 లక్షల క్రెడిట్ కార్డు ఇస్తాం మీ అందరికీ, స్కూటీలు ఇస్తా, 10వ తరగతి చదివితే ఇంత, 12వ తరగతి చదివితే అంత, డిగ్రీ అయితే ఇంత, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఇంత, పిహెచ్డి చేస్తే ఇంత అని లెక్కలు చదివిండు. ఎస్సీ ఎస్టీ పిల్లలకైతే 5 లక్షలు ఇస్తా అన్నాడు పిహెచ్డి చేస్తే. ఒక్కలకన్నా వచ్చిందా రాష్ట్రంలో? మా ఆడబిడ్డలకు చెప్పిండు తులం బంగారం ఇస్తా అన్నాడు. కేసీఆర్ ఏం చెప్పిండు? కేసీఆర్ గారు మన కళ్యాణ లక్ష్మి ఇస్తున్నాడు, కానీ పెళ్ళైనాక 6 నెలలకు వస్తుంది, మీరు లగ్న పత్రిక పెట్టుకోండి అక్క, నేను పంపిస్తా, తులం బంగారమే ఇంటికి పంపిస్తా అని చెప్పిండు. మరి ఇలా బంగారం షాపులు మూతపడ్డాయా? ముఖ్యమంత్రి గారికి పలుకుబడి తగ్గిపోయిందా? ఎవడేమన్నా ఇచ్చితందుకు లేదా? ఏంది బంగారం కూడా ఇప్పటివరకు పత్తా లేదు, అత్తా లేదు. ఏమన్నా అన్నావు అనుకో గట్టిగా, ఏమున్నదా? కేసీఆర్ అప్లపాలు చేసిపోయాడు. అందుకే నేను చెప్తలేను. వెనకటికి ఎవడో చెప్పిండు, ముఖం బాగా లేకనట్టు అద్దం బల్ల కొట్టుకుంటాడట. ముఖం బాగా లేక అద్దం బల్ల కొట్టుకున్నట్టు హిందీలో చెప్తారు చూడు, నాచ్ నాయే ఆంగన్ తేడా అని. నీకు చాతగాక, నువ్వు దద్దమ్మవయ్యి, నీకు ప్రభుత్వాన్ని నడిపే సమర్థత లేక, రాష్ట్ర సంపద పెంచే తెలివి లేక, మరి ఆనాడు కేసీఆర్ గారు కరోనాలో కూడా డబ్బులు ఇవ్వలేదా రైతులకు? మొత్తం పైసా, ఒక్క బుడ్డ పైసా లేదు ఆదాయం కరోనాలో వచ్చిందా రాష్ట్రానికి? లేదు. అట్లాంటి టైంలో కూడా పెన్షన్లు ఆగినాయా? కళ్యాణ లక్ష్మి ఆగిందా? కేసీఆర్ కిట్ ఆగిందా? రైతు బంధు ఆగిందా? జీతాలు ఆగినాయా? అన్నీ చేసుకుంటూ నడిపిండి కదా కేసీఆర్ గారు. ఎంత కష్టం ఉన్నా, ఎంత ఇబ్బంది ఉన్నా అన్ని సదురుకొని ఒక పెద్ద మనిషిలాగా, ఒక తండ్రి పాత్రలో అందరినీ కలుపుకొని నడిచిండ్రు కేసీఆర్ గారు. నా ప్రార్థన మీ వికారాబాద్ జిల్లా సోదరులతోని ఒకటే, మనం పరిగిలో ఓడిపోయినాం. మహేశ్వర్ రెడ్డి గారు బ్రహ్మాండంగా పనిచేసిండు. వికారాబాద్లో ఓడిపోయినాం. ఆనంద్ గారు బాగా పనిచేసినా అక్కడ మరి ఏ కారణం చేతనో స్వల్ప తేడాతోని అక్కడ కూడా ఓడిపోయినాం. తాండూరులో కూడా తక్కువ మెజారిటీతోని అక్కడ కూడా ఓడిపోయినాం. మన వికారాబాద్ జిల్లాలో మళ్ళీ తిరిగి అట్లాగే కొడంగల్లో కూడా మనకు కొంత నష్టం జరిగింది. ఈసారి వికారాబాద్ జిల్లాలో ఒక్క సీటు కూడా కాంగ్రెస్ పోకుండా పూర్తి స్థాయిలో మళ్ళీ గులాబీ జెండా ఎగిరే విధంగా చేసుకోవాల్సిన బాధ్యత, పట్టుబట్టి పనిచేయాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఎందుకంటే ఏం కోల్పోయినరో మీకు తెలుసు. ఒక రకంగా మనకు మంచి జరిగింది. ఎందుకంటే అప్పుడప్పుడు చీకటి చూస్తేనే వెలుగు విలువ తెలుస్తుంది. అట్లనే గుర్రం విలువ తెలవాలంటే గాడిదలను కూడా చూడాలి. ఇక నేను ఎవరు గాడిదే నేను మళ్ళీ చెప్తే మళ్ళీ అదొక కథ. మళ్ళీ నన్ను తిట్టిండు కేటీఆర్ గారికి, నోరు దూలు ఎక్కువ అని మళ్ళీ తిడతారు. మళ్ళీ నన్ను ఊరికి ఎవడు పెట్టుకోవాలా బాధ. అందుకే ఎవరు గాడిదో ఎవరు గుర్రమో రాష్ట్ర ప్రజలకు పూర్తిగా తెలుసు. కాబట్టి నేను మిమ్మల్ని కోరేది ఒకటే, మీరు అక్క చెప్పింది కరెక్ట్. ఫైనల్ రాసే ముందు ప్రీ ఫైనల్ ఉంటుంది. ఇక ఫైనల్ మళ్ళీ 2028లో కొట్లాడదాం. కానీ ఇప్పుడు ప్రీ ఫైనల్ మీ ముంగట్నే ఉన్నది. మోసం చేసింది ఎవరో మీకు తెలుసు, చేస్తూనే ఉన్నది ఎవరో మీకు తెలుసు. కానీ మన వరకే తెలిస్తే చాలది. మనం ఏం పని చేసినాం, వాళ్ళు ఎంత మోసం చేసిండ్రు, లెక్కలతో సహా ప్రతి ఇంటికి పోయి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉన్నది. ఈ రాబోయే ఎన్నికలు ఆషామాషిగా తీసుకోనికి లేదు. నేను ఆనంద్ గారిని కోరుతా ఉన్నా, జిల్లా పార్టీ అధ్యక్షులు అక్కను కూడా కోరుతా ఉన్నా, పెద్దలు శ్రీమతి సవితక్కను, ఈ ఎలక్షన్లను ప్రతిష్టాత్మకంగా కొట్లాడదాం. ఎందుకంటే మీరందరూ మా కోసం కష్టపడ్డారు. మరి మేము మీకోసం కష్టపడకపోతే దానికి ఇక రాజకీయానికి అర్థం కూడా లేదు. అందుకే ఖచ్చితంగా మీకోసం మేము కష్టపడతాం. పార్టీ మొత్తం సపోర్ట్గా ఉంటుంది మీకు, అన్ని రకాలుగా మెటీరియల్తో సహా మొత్తం పార్టీ నుంచి మీకు అందుతుంది. అన్ని జిల్లాలకు కూడా పంపిస్తాం. మీరు ఇంటింటికి తిరగాలి, కాకపోతే ఇంటింటికి తిరగాలి, కడుపులో తల పెట్టాలి, మొత్తం చెప్పాలి. మళ్ళీ మోసం అవుతుంది, మళ్ళీ మోసం జరుగుతుంది. ఈ ఓట్ల కోసమే ఈసారి రైతు బంధు వేసిండు, అది కూడా అరకూరనే వేసిండు. 15,000 అన్నాడు, 12,000కే పెట్టిండు, సగం కట్ చేసిండు. చెప్పాలి, తులం బంగారం రాలేదు, ఏది రాలేదు. కర్రు గాల్చి వాత పెట్టకపోతే రాబోయే రోజుల్లో మళ్ళా నష్టం జరుగుతుంది. కాబట్టి ఖచ్చితంగా మనం కాంగ్రెస్కు బుద్ధి చెప్పాలి. 6 గ్యారంటీల మీద చేసిన గారడీలకు బుద్ధి చెప్పాలని చెప్పి తప్పకుండా మనం ప్రజలకు విజ్ఞప్తి చేసుకోవాలి. నేను మళ్ళీ చెప్తున్నా మీకు, అనిల్ గారు, మీ అదేవిధంగా మీ మండల పార్టీ అధ్యక్షులందరికీ, పోలీసు నెగురుడికి అధికారులు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల్లాగా పనిచేస్తున్నారనే మీ ఆవేదనకు అర్థం ఉంది. నిజంగా కూడా అట్లే జరుగుతూ ఉంది. చాలా విచిత్రంగా ఉంది. నిన్నగాక మొన్న నేను చూసిన బాల్కొండలో పోలీస్ స్టేషన్లో కాంగ్రెస్ పార్టీలో ప్రెస్ మీటింగ్ పెట్టించారు. ఏం చేయాలి మనం? పోలీస్ స్టేషన్ లోపల కాంగ్రెస్ వాడు ప్రెస్ మీట్ పెట్టిండు. నేను డీజీపీ గారికి చెప్పిన, సపరేట్గా వాళ్ళకి ఆయనతో యూనిఫామ్ ఇచ్చి వాళ్ళని నడుపుకోమని రాదు, ఎందుకు మీ పోలీసు వాళ్ళని నేను చెప్పిన. నిజం కాదా? గంత ఇజ్జత్ తక్కువ వ్యవహారం నడుస్తూ ఉంది ఇవాళ రాష్ట్రంలో. ఎవరు ఏమనుకున్నా ఇది వాస్తవం. మల్కాజ్గిరిలో ఇంకా ఘోరం. 2 గుండగాళ్ళు వచ్చి రోడ్డు మీద గంట సేపు ట్రాఫిక్ జామ్ చేస్తే
ట్రాఫిక్ పోలీసు వాడు ఏం చేస్తుండు, వాడు లోకల్ సిఐ ఏం చేస్తుండు, ఆ లోకల్ సిఐని ఆ గుండగాడు బానెట్ మీద నీ కూర్చొని ఇక్కడ రా వాన్ సంగతి చూడు వీని సంగతి చూడంటే ఈ రాష్ట్రం ఎవరు నడుపుతున్నారు? కొంతమంది గూండాలు కాంగ్రెస్ కార్యకర్తలు నడుపుతా ఉన్నారా? ఇంత హీనంగా ప్రవర్తిస్తారా? అందుకే వీళ్ళందరికీ ఒక్కటే మందు, సర్వరోగ నివారణ ఏంటిది? జిందా తిలిస్మాత్. గట్లనే మీరు రేపు లోకల్ బాడీ ఎన్నికల్లో గులాబీ జెండా ఎగిరేస్తే వీళ్ళందరూ లైన్ కట్టి ఆనందింటికాడ మీ ఇంటికాడ నిలబడకపోతే నన్ను పట్టుకోండి. గట్టిగా తలుచుకొని జెడ్పీటీసీలు ఎంపీటీసీలు కొట్టండి. 100% నేను చెప్తున్నా. అరే రాష్ట్రంలో గాలి మళ్ళీందిరాబాయ్, సపరేట్గా మనం కూడా తోవ పట్టవలసిందే. కేసీఆర్ గారు మళ్ళీ తిరిగి అయితేనే ఉన్నాడు ముఖ్యమంత్రి. సపరేట్గా మనం కూడా మంచిగా మెసలకుండా ఉంటే మంచిది. అధికం చేస్తే కాంగ్రెస్ వాళ్ళ పేరు చెప్పి కాంగ్రెస్ వాళ్ళ మాటలని మనం కూడా సంకనాకి పోతాం రాని వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు, మీ తోవకు వస్తారు. దీనన్నిటికీ పరిష్కారం ప్రజలను జాగృతం చేయడం, ఇంటింటికి పోవడం. మనం ప్రచారం కూడా ఈసారి సీరియస్గా చేయాలి. ఏదో ఆషామాషిగా లైట్గా చేయొద్దు. ఆనంద్ ఎలక్షన్లో కూడా మీరు కష్టపడలేదని నేను అనను, కానీ రకరకాలు జరుగుతుంది ఎన్నిక అన్నప్పుడు ఈసారి మాత్రం టికెట్ ఒకరికే వస్తుంది కదా, బీఫామ్ ఒకరికే వస్తుంది కదా. మిగతా వాళ్ళందరూ నారాజయ్యి రెబెలేసుడు, వెనకకెళ్ళి ఎన్నిపోట్లు ఓడుసుడు, గసంటి కార్యక్రమాలు చేయకూరి. నేను ఆనంద్ని కూడా కోరుతున్నా, మనోడు మందోడు షెడ్డోడు అని ఫిల్టర్లు చేయకు. నువ్వు ఫిల్టర్లు ఎక్కువ చేస్తున్నావు. అట్లా కాకుండా ఆనంద్ గారు నా రిక్వెస్ట్ మీతోని, మీరు మంచిగా విచారించండి. సమాజంలో ఆ ఊళ్ళే నేనేం చేస్తున్నానో సిరిసిల్లలో చెప్తా, మీరు కూడా ఆలోచన చెయ్యండి. ఏం చేస్తున్నామంటే రిజర్వేషన్లు ఇంకా బయటికి రాలేదు. నేను మొన్న అందరూ మండలం బై మండలం మా పార్టీ ముఖ్యులతో ఒక్కొక్క మండలంలో 200-300 మందితో మీటింగ్ పెట్టుకొని మా వాళ్ళకి ఏం చెప్పినట్టే మా దగ్గర 58 ఎంపీటీసీలు ఉన్నాయి, 5 జెడ్పీటీసీలు ఉన్నాయి. ఏం చేసినా అంటే మొత్తం ప్రతి ఎంపీటీసీ స్థానానికి మా మున్సిపాలిటీకి వెళ్ళి ఒక సీనియర్ని ఇన్ఛార్జ్ చేసిన. నువ్వు మీ వికారాబాద్ మున్సిపాలిటీకి వెళ్ళి కూడా ఒక్కొక్క సీనియర్, ఒక కౌన్సిలర్ కావచ్చు, మాజీ కౌన్సిలర్ కావచ్చు, పెద్ద మనిషి కావచ్చు, సీనియర్ నాయకుడు కావచ్చు, ఆ ఎంపీటీసీ స్థానానికి ఇన్ఛార్జ్ అయ్యు. ఈ లోపల మీ వాళ్ళని ఏం చేయంటే ఏ ఊర్లే ఒక మంచి కొత్త కమ్మ పెట్టుకొని ఏ ఊర్లే ఎవలోలు, ఓసీ అయితే జనరల్ అయితే ఎవరు, ఎస్సీ అయితే ఎవరు, బీసీ అయితే ఎవరు, ఎస్టీ అయితే ఎవరు, మనోళ్ళు పోటీదారులు ఎవరు ఉన్నారో ఒక మంచిగా ఒక పేపర్ మీద అన్ని ఎంపీటీసీ స్థానాలకు గాను రాసుకోండి. జెడ్పీటీసీలకు కూడా అట్లే రాసుకోండి. అటెన్క మీరు కావాలంటే సర్వే చేపిద్దాం, లేదా మీరు ఇన్ఛార్జ్ లెవెల్ అయితే పంపుతారో వాళ్ళు ఒక చాన్బీన్ చేసి మొత్తం అందరితో విచారించి సమాజంలో ఎవరికి పేరు ఉన్నది ఏంది, ఎక్కడన్నా దెబ్బనేదైనా ఊళ్ళో బుద్ధిమంతులు ఉండే అందరు కలిసి ఒకటే పేరు చెప్పారు అనుకో, అన్నయ్య గీన మావాడు క్యాండిడేటు మా దగ్గర చెప్పారు. అట్లా ఒక ఊళ్ళో అందరు కూర్చొని ఇక మావాడు మా దేవరాజు నిలబడతాడు, మొత్తం కలిసి మేము డిసైడ్ చేసినామన్నా జనరల్ అయినా సరే బీసీ అయినా సరే మరి ఈ రెండిట్లో ఏదైనా సరే మీరు మాకే ఇవ్వాలి, ఎస్సీ అయితే మాత్రం వేరే అబ్బాయి ఉన్నాడు అని చెప్పి ఒక పేరు ఇచ్చారు. అట్లా ఏకాభిప్రాయం వస్తే ఇబ్బంది లేదు. దెబ్బనెక్కనైనా పంచాయతీ ఉంటే చదువుకోవాలి, చెప్పుకోవాలి. ఒకరు సర్పంచ్ చేసుకోవాలి, ఒకరు ఎంపీటీసీ చేసుకోవాలి. కాదంటే అన్న నాకు జిల్లా కమిటీలో అవకాశం ఇవి, మళ్ళీ ప్రభుత్వం వచ్చినాక నాకు నామినేటెడ్ పదవి అని చెప్పి ఇప్పటి నుంచి ఇప్పుడు మాట్లాడుకొని బుద్ధిరకించుకొని ఎక్కడికక్కడ మీరిగిన మీ సమస్యలు తశ్వ చేసుకుంటే 100% చెప్తున్నా, వికారాబాద్ జిల్లా మీద మళ్ళీ గులాబీ జెండా కొందరిలోనే ఎగురుతుంది. మీరు కరెక్ట్గా పనిచేస్తే, మీరు పెద్ద నాయకులు వీళ్ళు వాళ్ళు ఎవరో చెప్పే అక్కర కూడా మీకు లేదు, ఆనంద్ కూడా చెప్పే అక్కర్లేదు. ఏ మండల్ కా మండల్ మీరే బుద్ధిమంతులు లెక్క కూర్చొని, ఏ ఎంపీటీసీ క్లస్టర్కి ఆ ఎంపీటీసీ క్లస్టర్ మీరే కూర్చొని అన్నయ్యో ఇది మా ప్రపోజలు అని ఆనంద్కి ఆయన ఎందుకు చికాకు పెట్టి మీరు ఏ మండల్ కా మండల్ తయారు చేసుకుని ముందుకు వస్తే బ్రహ్మాండమైన ఫలితం వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది దగ్గర పైసలు లేకపోవచ్చు, కొంతమంది దగ్గర ఇప్పటికిప్పుడు పోటీ చేసే పరిస్థితి లేకపోవచ్చు, రకరకాల సమస్యలు ఉంటాయి, రకరకాల ఇబ్బందులు ఉంటాయి. కాబట్టి మీరు ఊళ్ళో కూర్చొని ఎక్కడికక్కడ గిన్నా పర్ఫెక్ట్గా ప్లాన్ చేసుకుంటే మనకు తిరుగులేదు. చివరిలో నేను ఒక్క మాట మాత్రం చెప్పి నేను మీకు ముగిస్తాను. చాలామంది అనుకుంటున్నారు 3 ఏళ్ల తర్వాత ఎలక్షన్ ఉంది అనుకుంటా ఉన్నారు, కానీ ఆఖరి 6 నెలలు ఏముండదు, అంతా ఎలక్షన్ లొల్లి బొబ్బ ఉంటుంది తప్ప ఏముండదు. సో కేవలం ఉన్నదే 2.5 ఏళ్ళు. అందులో కూడా ఇప్పుడు మళ్ళీ స్థానిక సంస్థలు ఈ ఎలక్షన్లు ఇంకో 2 నెలలు దీనిలో అవుతుంది. అంటే మీకు మిగిలేదు సరిగ్గా చెప్పాలంటే 2 ఏళ్ళే ఉన్నది. కాబట్టి ఎక్కువ టైం ఏం లేదు, మీరు బాధపడేది కూడా ఏం లేదు. మళ్ళా 2.5 ఏళ్లలోనే కేసీఆర్ గారు తిరిగి ముఖ్యమంత్రిగా రాబోతున్నారు. కాబట్టి అందరం నిబ్బరంగా గుండె ధైర్యంతో ముందుకు పోదాం. ఎవరు ఎన్ని రకాల ఇబ్బందులు పెట్టినా, ఎవరు ఎన్ని రకాల ప్రయత్నాలు చేసినా ఇక ఆరిపోయే దీపానికి వెలుగెక్కువ అన్నట్టు రేవంత్ రెడ్డి కూడా లొల్లు ఎక్కువ, మీ కాడ కూడా లొల్లు ఎక్కువ అవుతుంది. భయపడద్దు, ఎవరు ఏ కోశాన కూడా అధైర్యపడవద్దని చెప్పి విజ్ఞప్తి చేసుకుంటూ ఈరోజు పార్టీలోకి కాంగ్రెస్ నుంచి, బీఎస్పీ నుంచి, బీజేపీ నుంచి చేరుతున్న మిత్రులు దయచేసి చేరేటోళ్ళని ముంగట రానియండి. మనోళ్ళు మిగతా వాళ్ళు ఎవరు ఉంటే తర్వాత ఫోటోలు దిగుదాం, ముందు చేరేటోళ్ళని రానియాలని చెప్పి కోరుతూ ఇప్పుడు ఆనంద్ గారు వారిని ఆహ్వానించాలని చెప్తూ జై తెలంగాణ. థ్యాంక్ యూ అన్న.
హ్యాపీ బర్త్డే టు అడ్వాన్స్ హ్యాపీ బర్త్డే టు లాంగ్లే ప్రశాంతి శరణారెడ్డి మహేషన్న ఇప్పుడు పార్టీలో జాయిన్ అవుతున్న వారు ప్రశాంతి శరణరెడ్డి గారు ఎంపీటీసీ ఫోరం ప్రెసిడెంట్ ముందుకు రావాల్సిందే కోరుతున్నాం. అలాగే ఇంటెంక అరుణ్ కుమార్ గారు బీఎస్పీ వికారాబాద్ ప్రెసిడెంట్ గారు రావాల్సిందే కోరుతున్నాం. అలాగే రవి యాదవ్ గారు వెంకపల్లి నుంచి రావాల్సిందే కోరుతున్నాం. అనిల్ జిన్నారం గారు రావాల్సిందే కోరుతున్నాం. ఒక సైడ్ అన్న అరే